అన్నయ్య, నాకు నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. రేపు మాపు పెళ్లి కూడా అయిపోతుంది. ఇకనైనా నువ్వు శివ కలిసి సంతోషంగా కాపురం చేయండి. మీరు కూడా 12 బిడ్డకి జన్మనివ్వాలి. దానికి అప్పుడే అంత తొందర ఏమొచ్చిందమ్మా? ముందు మీరంతా బాగుండాలి. నా చెల్లెలు నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. ఆ సంతోషమే నాకు ముఖ్యమమ్మా. అదేంటన్నయ్య, నువ్వు ఎప్పుడు మా సంతోషం గురించి ఆలోచిస్తూ ఉంటావా? నీ సంతోషం కూడా మాకు ముఖ్యం కదన్నయ్య. మీరిద్దరూ బాగుండాలి. మీరు బాగుంటే మేం బాగుంటామమ్మా. సరే అన్నయ్య, నేను త్వరగా వెళ్ళి నా ఫ్రెండ్ని కలిసేసొస్తాను. సరే అమ్మా, పని పూర్తవగానే ఫోన్ చేయి, వచ్చి తీసుకెళ్తాను. పర్లేదన్నయ్య, నేనే వచ్చేస్తాను. సరే, జాగ్రత్తమ్మా. రే ఎవర్రా? ఈ ఏరియాలో టాప్ 10 ఫిగర్లలో ఇది టాప్లో ఉన్నట్టుంది. రేయ్, తనెవరో తెలుసా? ఆ రోజు నిన్ను బస్టాండ్లో కట్టేసి కొట్టిందే ఆ అమ్మాయి వల్ల భర్త వల్ల చెల్లెరా. ఓహో, శివపార్వతి తాలూకా. అయితే ఆ రోజు కొట్టిన దెబ్బలకి రివెంజ్ తీర్చుకునే అవకాశం దొరికిందనమాట. రే వరుణ్, వాళ్ళతో మనకెందుకురా? హ్యాపీగా వేరే అమ్మాయి ట్రై చేయి, హ్యాపీగా ఎంజాయ్ చేయరా. రేయ్, ఆ రోజు శివపార్వతి కొట్టిన దెబ్బలకి నొప్పి నా గుండెల మీద తగిలిందిరా. వాళ్ళందరినీ బాధ పెట్టకుండా ఎలా వదిలేస్తాను? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? చెప్తా.